సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మొత్తం ఈ ట్రావెల్లో అండి మీరు అంటే ఇప్పటికీ మర్చిపోలేని మధురమైన అనుభూతి ఏమన్నా ఉందా? నేను ఫస్ట్ డే తీర్పు సినిమాలో నేను డైరెక్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ సంఘటన ఏంటంటే రాజుగారు కృష్ణరాజు గారిని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ ఫాదర్. కృష్ణరాజు గారు నాగేశ్వరరావు క్లోజ్ ఫ్రెండ్. కృష్ణరాజు గారు ఒకరోజు నన్ను పిలిచి, నారాయణరావు నేను చాలా సినిమాలు ఇది చేశాను, నాకు కొంచెం ఎస్థెటిక్గా అనిపిస్తావు, నువ్వు నాకు నచ్చావు అని చెప్పి రాము దగ్గరికి వెళ్ళి అది కొన్ని ఇది చేస్తున్నా, ఇవన్నీ ఇప్పుడు వద్దు, సినిమాలు ప్రొడక్షన్ అది అని చెప్పి ఆపు అన్నాడు ఆయన. బెస్ట్ సంఘటన నాకు అది. వెళ్ళి రాముకి చెప్పాను నేను, ఇక్కడ ఆర్పి రోడ్లో ఆఫీస్ పెట్టారు రాము. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, నాన్నగారులా అనుకుంటున్నారు రాము, వద్దు మీరు, ఎందుకంటే ఆయన చెప్పలేకపోవడం కాదు, ఎందుకు ఇది రిస్క్ వ్యాపారం నేను చూశారు కదా అంటే, ఆర్పి రోడ్లో ఆఫీస్ తీసేయమంటున్నారు ఆయన అని చెప్పి తీసేశాడు రాము. రామ్ గోపాల్ వర్మ అనేవాడి గురించి బయట ఎన్ని మాట్లాడతారో అన్ని వింటున్నాం కదా, రాము అలాగా ఇలాగా అంటుంటారు కదా, నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు, ఎవరి గురించి మాట్లాడను, వింటాను, అందరూ తెలుసు, రాముని చూశాను, ఇప్పుడు మళ్ళీ ఇంత పరిచయం రాము దగ్గరికి ఇప్పుడు వెళ్ళి రోజు కూర్చుని మాట్లాడడం ఎప్పుడు చేయలేదు ఈ మధ్యకాలంలో. ఎప్పుడు ఈ మధ్య చాలా లేదు, కలిసి కొన్ని ఏళ్ళు అయింది. కానీ అతను కలిసి నేను చెప్పడం ఏంటంటే, రాము గురించి బయట చెప్పేది అందరూ వినేది వేరు, నేను చూసిన రామ్ గోపాల్ వర్మని చూశాను, అతని గురించి ఇప్పుడు అందరూ బయట ఉన్న ప్రచారం మాట్లాడే మాటలు బట్టి అతను ఒక సెక్స్ మ్యానియాకో లేకపోతే ఇలాగా అలాగా చేస్తారు కదా, ఏమీ కాదు అసలు, కంప్లీట్ రాము వేరు. ఇప్పుడా అప్పుడు అంటారా? ఎప్పుడైనా అంతే, మనిషి ఎప్పుడు మారాడు సార్. ఇప్పుడు మారిపోయాడని ఎందుకు అనుకుంటాం? అతను ఒక మాట అయితే అనేవాడు, మంచిగానో చెడుగానో ఎప్పుడు ఎదటోడి నోట్లో మనం ఉండాలి, మర్చిపోకూడదు అనేవాడు. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. ఆ మాట నిజం. అతను అందుకే చేస్తాడు తప్ప అతనంత హ్యూమన్ బీయింగ్ నేను చూడలేదు. అతను బయట జనం చూసిన ప్రకారం రాము డ్రగ్ అడిక్ట్, సాడిస్ట్ లాగా అనుకుంటారు వీళ్ళు, కానే కాదు. ఆయన మహానుభావుడు. వాళ్ళ నాన్నగారు నాకు రాజుగారు, నాగేశ్వరరావు ఇద్దరు చాలా క్లోజ్. నాగేశ్వరరావుని అలాగే ఉండేవారు, వాళ్ళిద్దరిని చూసి నాకు ఆశ్చర్యం వేసేది అసలు. నాగేశ్వరరావు దగ్గరికి వచ్చి వేరే లేదు, బాగా ఏం లేదు, ఈ సినిమాలో బాగా నటించారు మీరు అని సీతారామ గారి మనవరాల్లో అంటే, నాగేశ్వరరావుకి రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు ఫీల్ అయ్యారంట. ఆయనే చెప్పారు నాకు. నాగేశ్వరరావు అన్నారు, రాజుగారికి నచ్చింది నారాయణరావు, రాజుగారు ఎప్పుడు మెచ్చుకోడు అన్నాడు. రాము ఫాదర్ మెచ్చుకుంటే ఆయన అంత ఆనందించారు. అది నాకు చాలా గొప్ప, ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని అలా చూశాను నేను. అదండి, అంతే. అలాంటివి ఉంటాయి మన జీవితంలో, అంటే గొప్ప వాళ్ళతో మనం కలిసాం అనే ఆనందం అంతే. పెద్ద ఆయన్ని రామారావుని అలా కలిశాను నేను. రామారావుని కలిసింది కూడా నా జీవితంలో అత్యంత మర్చిపోలేని విషయం. అదేంటంటే, ఒకరోజు నాకు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు, మన విశాంతి వాళ్ళ హస్బెండ్. ఫోన్ చేసి, రావు గారు అర్జెంటుగా మీరు బాలయ్య రమ్మంటున్నాడు, వెళ్ళండి అన్నారు. ఎందుకండి అన్న, రాత్రి కొంచెం లేట్గా వచ్చాడు ఇంటికి బాలయ్య, వచ్చి రామారావు అప్పటికే వచ్చి ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నారంట. ఎక్కడికి వెళ్ళామంటే, ఇప్పుడు జైత్రయాత్రను సినిమా చేయబోతున్నాడు ఒక అబ్బాయి, అతనితో మన బ్రహ్మ తేజస్విని బ్యానర్ సినిమా చేద్దాం అనుకుంటున్నాం, స్టోరీ డిస్కషన్కి వెళ్ళాను నాన్నగారు అని చెప్పాడు బాలయ్య. ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ చెప్పేశాడు రామారావుకి, వాటిని రమ్మానండి మనం కథ వింటాం, మీరు చెప్పారే జీవితంలో మర్చిపోలేని విషయం అనేది, అందుకని ఇది చెప్తున్నాను, వాటిని రమ్మానండి మేము కథ వింటాం అన్నారంట రామారావు. అందుకని బాలయ్య ఇలా చెప్పాడు, అర్జెంట్కి వెళ్ళి రామారావు కథ చెప్పండి అన్నాడు శ్రీనివాస్ ప్రసాద్ గారు. మెడ్రాస్లో ఉండేవాడు నేను అప్పుడు, మెడ్రాస్లో జరిగింది ఇది. రామారావు దగ్గరికి ఎలా వెళ్తాను, కలవలేదు, ఎప్పుడు దూరంగా చూసాను, భయం. అదేంటే బాబు, నేను నాగేశ్వరరావుతో పరిచయం ఉంది కానీ ఎలాగ వెళ్ళాలంటే, లేదు నా వెళ్ళాల్సిందే, మాట పోద్దే అన్నారు. అంటే అప్పుడు రామారావు దగ్గరికి తప్పక నేను వెళ్ళా. నాగార్జున గారి ఇల్లుకి వెళ్తాం మేము, ఆల్వార్పేట పక్కనే నా బాలయ్య వాళ్ళ తమ్ముడు ఇప్పుడున్న ఆయన ఇల్లు అక్కడ ఉండేది, ఆ ఇంట్లో ఉండేవారు బాలయ్య బాబు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి లిటరల్గా నా జీవితంలో గొప్ప ఇన్సిడెంట్ అది, మర్చిపోలేదు. ఏంటంటే, ఇలా రామారావు బనియను, చెబ్బలు బనియను, పంచు కట్టుకుని ఇలా కూర్చుని ఉన్నారు. ఆయన ఎదురుగ్గా బీపీ సింగ్, చౌతాల, రామ్ విలాస్ పాస్వాన్, మొత్తం నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరూ, దేవీలాలు అందరూ కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆయిట రామ్మోహన్ రావు అక్కడ నిలబడి ఉన్నారు రామారావుకి ఆపోజిట్లో.
నేను వెళ్ళగానే రామారావు నారాయణరావు మీరే కదా రండి అన్నారు. ఆయన ఏం చెప్పారో ముందు తెలియదు, అంత షాక్. నేను వెళ్ళాను, కూర్చోండి అన్నారు. నీకు కూర్చోవడానికి ఇబ్బంది, ఎందుకంటే రామ్మోహన్ రావు అక్కడ ఉన్నారు, ఆడిటర్ రామ్మోహన్ రావు. ఆయన రవికిషోర్ గారి మేనమో, ఆయన పెద్ద ఆయన ముందు ఏం కూర్చుంటాను నేను. కూర్చోండి అంటారు రామ్మోహన్ రావు ఇలా అన్నారు. కూర్చున్నా. కూర్చున్న తర్వాత నాకు అందరినీ పరిచయం చేశాడు ఆయన. నేషనల్ ఫ్రంట్ లీడర్స్ అందరినీ పరిచయం చేసి, వీరు మా బాబుకి కథ చెప్తున్నారు, కాబోయే డైరెక్టరు అని పరిచయం చేశాడు రామారావు. అవన్నీ ఏదో బాలయ్య తప్పించుకోవడానికి చెప్పిన మాటకి బాలయ్య బాబు అప్పుడు ఏదో చెప్పేశారు. వెళ్ళి కూర్చున్నా, కథ లేదు ఏమీ లేదు. కూర్చున్నప్పుడు చెప్పండి కథ అన్నారు. ఇంకా లైనే అనుకున్నానండి అన్న. వాళ్ళు వెళ్ళిపోయారు నేషనల్ ఫ్రంట్ వాళ్ళందరూ. మేము లైనే అనుకుంటాం, చెప్పండి అంటే. అప్పుడు నేను లిటరేచర్ అనేది ఎంత హెల్ప్ అవుద్ది జీవితానికి అనేది అప్పుడు నేను జైలు గోడల మధ్య అని ఒక బుక్ చదువుతా ఉన్నా. ఆ బుక్కులో హీరో క్యారెక్టర్ ఏంటంటే సిపి కపాడియా అని ఒక జైలర్ కథ. ఆ బుక్కు చదువుతాను కాబట్టి కథ అంటే ఏం చెప్తాను ఇది చెప్పేశాను నేను. జైలు గోడల మధ్య అని ఒక బుక్ చదువుతున్నానండి. అందులో సిపి కపాడియా అని ఒక జైలరు, జైలు సూపరింటెండెంట్ క్యారెక్టర్ది అన్న. వారి పేరే కపాడియా లేని అన్నాడు రామారావు. షాక్ అయిపోయాను నేను. ఆ బుక్ చదివేశాడు ఆయన, చాలా లిటరేచర్ విపరీతంగా చదివేసేవారు రామారావు అనే విషయం చెప్పి ఆ బుక్ అంతా చెప్పేశారు ఆయన. ఆ కథే చేశారండి. నేను కథ చెప్పాను, నేను పాయింట్గా చెప్పేశాను అంతే ధైర్యంగా. చెప్పేస్తే బాగుంది చేయండి సినిమా బాలయ్య అని బాలయ్య బాబుతో కూడా అన్నారు. తర్వాత చేయలేదు కానీ అలా పరిచయం నాకు రామారావు. తన జీవితంలో అత్యంత మర్చిపోలేని విషయం. నాగేశ్వరరావుతో డైరెక్ట్ చేస్తున్నాను కానీ రామారావుతో కలిసింది అది సందర్భం. ఇలాంటి సందర్భంలో కలిశాను. అన్నిటికీ మించి ఈ పరిచయం తర్వాత ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది రామారావు నుంచి. బ్రహ్మర్షి విశ్వామిత్ర అని మన సినిమా ప్రివ్యూ ఉంది, మీరు రండి. ఆయన గుర్తుపెట్టుకుని ఫోన్ చేశారు. ఆయన మెడ్రాస్లో సచిన్ థియేటర్లో వెళ్ళండి ప్రివ్యూ. మహానుభావుడు. అది రామారావు నాగేశ్వరరావుతో నాకున్న పరిచయం.